అన్న ఇట్లా దేశాన్ని కేకులా కట్ చేసి ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చుకుంటా పోతే రేపటికి మన భారతదేశం అనేది హిందూ రాష్ట్రంగా ఏ ముక్క మిగులుతుంది మనకు? అసలు ఇది కరెక్టేనా? ఇట్లా మాట్లాడడం కరెక్టా? హిందూ రాష్ట్రంగా ఉండాలి అంటే మనము ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదము ఇందిరాగాంధీ పెట్టడం జరిగింది. ఇందిరాగాంధీ ఎందుకు పెట్టిండ్రు అంటే అంబేద్కర్ పెట్టలేదు కాబట్టి. అంబేద్కర్ ఏ రోజు కూడా సెక్యులర్గా ఉండమని చెప్పలేదు మనకు. ఎందుకంటే హిందూ మతం ఆల్రెడీ సెక్యులర్. మనం 1947కు ముందు 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం కదా. ముస్లింలు, క్రిస్టియన్లు మనల్ని పరిపాలించడం జరిగింది. ఆ కాలంలో కూడా హిందూ మతం అనేక సార్లు దాడులకి గురయ్యి, దండయాత్రలకు గురయ్యి కూడా తనని తాను కాపాడుకుంటూ వచ్చింది. అయినా సరే ఒకప్పుడు ఇరాన్ నుంచి పార్సీలు వచ్చి మన దేశంలో స్థిరపడ్డారు. పర్షియా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాపాడుకుంటూ వస్తుంది మతాన్ని, బట్ తల్లి లాంటి భూమిని కోల్పోతూ వస్తుంది కదా. అదే చెప్పబోతున్నాను, అక్కడికే వస్తున్నాను నేను. మన దేశానికి కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా వలస వస్తూనే ఉన్నారు. ఎవరు? పర్షియా నుంచి ముస్లింల దాడుల్లో బలైపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్షియా నుంచి భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. గుజరాత్, ముంబై తీరంలో ఇప్పటికీ పార్సీలు ఉన్నారు. రతన్ టాటా లాంటి వాళ్ళు పార్సీలే. తర్వాత యూదులు, ఇప్పుడు ఈరోజు మనం ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతం నుంచి కొన్ని వందల సంవత్సరాల కిందట వాళ్ళు కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వలస వచ్చిండ్రు అక్కడున్న ముస్లింలు దాడి చేస్తే. వాళ్ళు కూడా ఇప్పటికీ మన దేశంలో ముంబైలో యూదుల ఊర్లు ఉన్నాయి, అంటే యూదుల యొక్క ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నారు. ఆ తర్వాత ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మత మార్పిళ్ళు చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు కూడా కోట్ల సంఖ్యలోకి పెరిగిపోయారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు, హిందువులు ఈ దేశంలో పుట్టిన మతాలు. బయట నుంచి వచ్చినవి పార్సీలు, యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు. ఇంతమంది ఉన్నారు ఈ దేశంలో అంటే మొదటి నుంచి ఉన్న హిందువులు సెక్యులర్ అయితేనే కదా. సో హిందువుల్ని ప్రత్యేకంగా సెక్యులర్ చేయాల్సిన పని లేదు. అయినా సరే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఎటువంటి చర్చ లేకుండా, దేశంలో ఏ ఒక్క ఎంపీ ఒప్పుకునే అవసరం లేకుండా ఎమర్జెన్సీ కాలంలో తన ఇష్టానుసారం వ్యక్తిగతంగా సెక్యులర్ అనే పదము భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లోకి, అంటే ముందు మాట లాగా ఉంటుంది కదా, దాంట్లో జొప్పించడం జరిగింది.